గత పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల గౌరవ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించే శక్తిని ప్రసాదించాలని శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా శ్రీవారు అనంతరామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు పట్టు వస్త్రాలు అందించారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుందని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా శ్రీ దేవి శరన్నవరాత్రితో పాటు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మేము గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ హైదరాబాద్ నుంచి ఈరోజు నిన్న మానుకోట పర్యటనకు రావడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధిగాంచినటువంటి కొరువి వీరభద్ర స్వామిని దర్శించుకొని ఈరోజు ఉదయం మరి మహబూబాబాద్ జిల్లా మానుకోట ప్రజల ఆరాధ్య దేవుడు ఉన్నటువంటి శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామిని ఉదయం ఈరోజు స్వామివారి సేవలో మేము మా పాలకవర్గ సభ్యులందరం ఉండడం జరిగింది. ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో గత పాలకులు చేసినటువంటి ఏదైతే నిర్లక్ష్యాలకు తెలంగాణ అయితే గురైందో ఆ తెలంగాణని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన దిశగా ఆ భగవంతుడు రేవంత్ రెడ్డి గారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని ఇస్తారని కూడా ఆ జగన్నాథ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం. కొరువి వీరభద్ర స్వామి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజాప్రభుత్వానికి ఉన్నాయి. మాకు కూడా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పక్షాన అదేవిధంగా మహిళల పక్షాన అందరికీ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి కటాక్షం అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా.